ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్న పనులలో తరచుగా దొర్లుతున్నటువంటి సమస్యలు ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. అసత్య ప్రచారాలు, అపోహల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు, ఫాల్స్ నోటిఫికేషన్లు, ఫేక్ ఇంటర్వ్యూస్ జరిగే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనకు ఉద్యోగం ఎంతగానో అవసరము. అది అత్యంత అవసరంగా మారినప్పుడు కొన్ని సందర్భాలలో ఎంత తెలివిగల వారైనప్పటికీ కూడా బోల్తా పడే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇష్యూస్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలలో మార్పులు తీసుకొస్తారు. కొన్ని సందర్భాలలో సగం దాకా చేసిన పనులలో మనం ముందడుగు వేయలేక ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్త వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించి కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మనం చేయగలిగే పని మనం చేయగలిగే విధానంలో మనం చేసుకుంటే బాగుంటుంది. ఇతరుల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడవద్దు. మన సాయశక్తులారా మనం చేసేది మనం చేద్దాము. ఇతరితర ఏవైతే మనం చేయలేమో అవి మాత్రమే ఇతరులకు అప్పగించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, సేల్స్ మేనేజర్లకి, ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంది. పూల వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాగలవు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో మీ పేరు మీద జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి.